సో గైస్ మాస్ హైరింగ్ ఎప్పుడు ఉంటుంది? సో ఈ వీడియోలో దానికి సంబంధించిన అప్డేట్ మనం మాట్లాడుతూ ఉన్నాము. అండ్ మళ్ళీ మాస్ హైరింగ్ ఎప్పుడు ఉంటుంది, ఫ్రెషర్స్ కి ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ దీనికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. సో ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, వెరీ రీసెంట్ డేస్లో నాకున్న టైం కన్స్టెంట్ బట్టి చాలా తక్కువ నేను కౌన్సిలింగ్ తీసుకోగలుగుతున్నాను. బట్ పే అంటే కౌన్సిలింగ్ కోసం పే చేసి వెయిట్ చేస్తున్న చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్. సో ఎందుకంటే ఒక్క 2 రోజుల్లో తీసుకోవాల్సింది 4 డేస్ 5 డేస్ కూడా టైం పడుతుంది నాకు. అండ్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ నోట్ అంతే. సివైసి ఒక్కటే నాకున్న వర్క్ కాదు. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పకూడదు, ఎందుకంటే మీరు అన్ని మేనేజ్ చేసుకోవాలి అంటున్నారు. ఎస్, నేను మేనేజ్ చేసుకుంటున్నాను. బట్ సివైసి ఈజ్ వన్ ఆఫ్ మై కంపెనీ, వన్ అండ్ ఓన్లీ కంపెనీ కాదు. అండ్ సివైసి ఏదైతే కెరియర్ కౌన్సిలింగ్ కానీ వీటి వల్ల నేనేమి అంటే పెద్ద ఎక్కువగా డబ్బులేమి నాకు రావట్లేదు. ఈ టైం నేను వేరే దగ్గర పెడితే నాకు చాలా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది నాకు. సో దిస్ ఈస్ అ రియల్ ఫ్యాక్ట్. బట్ ఏంటంటే స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ సివైసి. బికాజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇలాగా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు అనేది ఉండరు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ప్యాషన్. నేను ఒక ప్యాషన్ లా తీసుకొని చేస్తున్నాను. అఫ్ కోర్స్ కంపెనీని మెయింటైన్ చేయాలి, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి, కాబట్టి డెఫినెట్లీ చార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే నథింగ్ విల్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఎందుకంటే మోర్ ఓవర్ దెన్ నేను కొంచెమైనా నా టైం అయితే పెట్టాలి కాబట్టి. సో ఇదొకటి. వెయిట్ చేయలేకపోతే, సో దానికి ఎవరేం చేయలేరు. సో వెయిట్ చేయలేను, నాకు అంత ఓపిక లేదు. ఎందుకంటే సో ఓపిక లేకపోతే దానికి నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. సో డెఫినెట్లీ ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇది కొంచెం మీకు హార్ష్‌గా అనిపించొచ్చు, లేకపోతే రూడ్ అనిపించొచ్చు. బట్ ఏంటి అంటే, ఎంత నా సైడ్ నుంచి ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ డే ఆల్మోస్ట్ 17-18 అవర్స్ వర్క్ చేసే పర్సన్ నేను. 17-18 అవర్స్ లిటరల్లీ. అండ్ ఈవెన్ నేను ఇప్పుడు డీఎల్ఎఫ్‌కెళ్ళేటప్పుడు నేను ఎవ్రీ డే ఎల్బీ నగర్ అంటే ఎవ్రీ డే 120, 130 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తాను. ట్రావెలింగ్‌లోనే 4 అవర్స్ అంటే 3½ అవర్స్, 3 అవర్స్ వెళ్ళిపోతది. ఆ 3 అవర్స్‌లో కూడా కార్‌లో కూర్చొని నేను వర్క్ చేసుకునే అలాంటి పర్సన్ నేను. సో, అంత టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉంది నాకు. సో, అట్లా అయినా గాని నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. ఐయామ్ ట్రైయింగ్ టు గివ్ మై బెస్ట్. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. దీంతో పాటు నేను వీడియోస్ చేయడానికి టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. అప్డేట్స్ ఇవ్వడానికి టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినైట్‌లీ ఇంత నేను టైమ్ అనేది నాకంత అంత టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉంది నాకు. అందుకనే నేను మాక్సిమం తీసుకోవడానికి ఒకసారి కార్‌లో తీసుకుంటాను, ఒకసారి ఇంటి దగ్గర తీసుకుంటాను. సో, అసలు సివైసీ ఆఫీస్‌కెళ్ళి ఒక కౌన్సెలింగ్‌కి మాత్రమే నేనెళ్ళాను. లాస్ట్ 50 డేస్, 45 డేస్ నుంచి. సో, యూ కెన్ అండర్‌స్టాండ్. అండ్ సండేస్ గూడా నాకు రెస్ట్ అనేది ఉండటం లేదు వెరీ రీసెంట్ డేస్‌లో. 5, 6 సండేస్ తర్వాత నిన్న లాస్ట్ సండే మాత్రం కొంచెం రెస్ట్ తీసుకున్నాను. సో, ఇంత టైమ్ కన్‌స్ట్రెయిన్ ఉంది. సో, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. సో, నేను ట్రై చేస్తున్నాను. నా సైడ్ నుంచి 100% త్వరగా నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇదొక రిక్వెస్ట్ నోట్ అనుకోండి. ఒకవేళ లేదు ఇంట్రెస్ట్ అంటే, సో డెఫినైట్‌లీ యూ కెన్ డ్రాప్. నో ప్రాబ్లమ్. దానికెంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. డెఫినైట్‌లీ మీరు ఓపిక లేనప్పుడు డెఫినైట్‌లీ మీరు డ్రాప్ అవ్వచ్చు. డెఫినైట్‌లీ సమ్ అదర్ పర్సన్ గెట్ ద బెనిఫిట్. సమ్ అదర్ పర్సన్‌కి నేను నా టైమ్‌ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, దాని గురించి పెద్ద నేను వరీ అయ్యేదేం లేదు. డెఫినైట్‌లీ ఉంటే నేను డెఫినైట్‌లీ నా ప్రయత్నం చేస్తాను. లేకపోతే నేను చేయగలిగిందేం లేదు. సో, అయితే మాస్ హైరింగ్ ఎప్పుడుంటుంది? సో, మాస్ హైరింగ్ ఎప్పుడుంటుందంటే, ప్రెజెంటు సైలెంట్ హైరింగ్ అయితే జరుగుతా ఉంది. సో, మాస్ హైరింగ్ అనేది ఎప్పుడుంటుంది అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క క్వార్టర్‌లో ఒక్కొక్కసారి రిజల్ట్స్ అనేవి ఒకలా ఉంటున్నాయి. సో, ఇప్పుడు ఆల్రెడీ ఏంటి అంటే కంపెనీస్ అన్నీ గూడా ఇప్పుడిప్పుడే ప్రాజెక్ట్‌లనేవి తెచ్చుకుంటా ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు తెచ్చుకుంటున్నాయి. హెచ్‌సీఎల్ గాని, విప్రో గాని, ఇన్ఫోసిస్ గాని, టీసీఎస్ గాని, ఇలా అన్ని టాప్ కంపెనీస్ కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు వెరీ రీసెంట్ డేస్‌లో చాలా తెచ్చుకుంటా ఉన్నాయి. ఇది మనకేంటి అంటే, డెఫినైట్‌లీ మనకి జాబ్ వచ్చిన వెంటనే హైక్ ఎలా రాదో, ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే వాళ్ళకి గూడా పేమెంట్ రాదు గాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ హైరింగ్ అయితే జరుగుతా ఉంది. అండ్ మాస్ హైరింగ్ కాదు గానీ, సైలెంట్ హైరింగ్ అనేది ఫ్రెషర్స్‌కైతే చాలా హ్యూజ్‌గా జరుగుతా ఉంది. సో, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ విషయానికొస్తే, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకు మాత్రం హైరింగ్ అనేది
అంత లేదనే చెప్పాలి. సో, కొన్ని డొమైన్స్ ఎక్సెప్ట్ కొన్ని డొమైన్స్‌లో బానే హైరింగ్ ఉంది గానీ, ఆల్‌మోస్ట్ యావరేజ్ చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అంత మాస్ హైరింగ్ లేదు. ఫ్రెషర్స్‌కి మాత్రం మాస్ హైరింగ్ అనే మాట కాదు గానీ, హైరింగ్ అయితే జరుగుతా ఉంది. "నువ్వు ఎన్నైనా చెప్పు భయ్యా, నేను మాత్రం నాకు రాలేదు కాబట్టి నాకు కాల్స్ రాలేదని చెప్పి నేను నమ్మనని" చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అంటా ఉంటారు. సో, మీరు అర్థం చేసుకోండి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ వస్తా ఉన్నాయి. సో, ఈ స్కిల్స్ ఉన్నాయి. ఇలా మనము ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు నాకు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్స్ అయితే వస్తా ఉన్నాయి. దాని రిక్రూట్‌మెంట్ కూడా జరుగుతానే ఉంది. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతానే ఉన్నారు. జాబ్ తెచ్చుకుంటానే ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారంటే, నాకు ఉద్యోగం అంటే ఇప్పుడు ఏదైతే ఉందో, నాకు కాల్స్ లేవు. నాకు కాబట్టి అసలు కాల్సే లేవు. నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి అసలు ఉద్యోగాలే లేవు. నాకు ఇంకోటి లేదు. అంటే నాకు లేదు కాబట్టి ఇంకెవ్వరికీ లేదు అనే భ్రమలో మాత్రం ఉండకండి. జాబులైతే చాలా మంది తెచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేస్తా ఉన్నారు. 2016, 17 వరకు కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. 18 వరకు కూడా కొన్ని డొమైన్స్‌లో మాత్రమే. నాట్ ఆల్ డొమైన్స్. కొన్ని డొమైన్స్‌లో మాత్రం ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా గానీ ఏదైతే ఉందో నేను తక్కువ అంటే చాలా మంది ఒకటి ఆలోచిస్తా ఉన్నారు. తక్కువ కోడింగ్ అని. యెస్, దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకొక వీడియోలో. సో, మాస్ హైరింగ్ కాదు గానీ, హైరింగ్ అయితే జరుగుతా ఉంది. నాకు లేదు కాబట్టి అసలు ఉద్యోగాలు లేవనే భ్రమ మాత్రం అస్సలుండదు. ఓకే. థాంక్ యూ.